సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియాలో. ఈ నార్త్ ఇండియాలో ఉన్న హిమాలయాస్ ఎన్ని టైప్స్ ఆఫ్ హిమాలయాస్ ఉన్నాయో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, హిమాలయాస్ అవన్నీ ఇక్కడ కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. సో 6100 మీటర్స్ కన్నా ఎక్కువగా, లేదంటే 6100 మీటర్స్ ఉన్నది హిమాద్రి. 4500 to 3000 లోపల ఉన్నది హిమాచల్, శివాలిక్స్. ఇంకా వీటికన్నా డౌన్లో ఉన్నాయి. సో ఇది ఇలా హైట్లో ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తున్నాం? గ్రేటర్. దీనికన్నా కింద ఉన్న వాటిని లెస్సర్. వీటికన్నా కింద ఉన్న వాటిని ఔటర్. అర్థమవుతుంది కదా డిఫరెన్సియేషన్. సో ఇవి హైట్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో మనం ఫస్ట్ థింగ్ గ్రేటర్ హిమాలయస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ గ్రేటర్ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హిమాలయస్ మౌంటైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మౌంటైన్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కటి చెప్పుకుంటూ కిందికి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఒకటి ఉందండి. ప్రజెంట్ ఇది న్యూగా లడాఖ్లోకి కౌంట్ చేస్తున్నారంట. మేబీ ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్ కూడా. ఓకేనా? ఏంటిది అంటే నంగా పర్వత్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీగా చెప్తున్నా. నాగా పర్వత్ని జస్ట్ యాడ్ చేసుకోండి, నంగా పర్వత్. ఓకేనా? ఈ నంగా పర్వత్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అట్ ప్రజెంట్ లడాఖ్లోకి కౌంట్ చేస్తున్నారు, మేబీ ఇట్స్ నాట్ క్లారిటీ. సో మీరు జమ్మూ కాశ్మీర్ నంగా పర్వత్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎవరెస్ట్. ఓకేనా? ఎవరెస్ట్ వచ్చేసి మనకి సెకండ్ది. ఇది కూడా ఎక్కడుంది? గ్రేటర్ హిమాలయస్లోనే ఉంది. సో గ్రేటర్ హిమాలయస్లో. బట్ ఈ ఎవరెస్ట్ అనేది 80% ఆఫ్ ద ఎవరెస్ట్ మనకి ఎక్కడుంది? నేపాల్. ఈ నేపాల్ ఏరియాలో. దీన్ని ఏమని పిలుస్తాం? ఇది కూడా ఇంపార్టెంట్. నేపాల్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ప్లెంటీ వస్తాయి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ. మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది, ప్లస్ మనతో పాటు హిమాలయస్ని అంటే మౌంటైన్స్ని కూడా షేర్ చేసుకుంటుంది. దీనికి మనకి కామన్ మౌంటైన్స్ చాలా ఉన్నాయి. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? ఇక్కడ ఈ ఎవరెస్ట్ని నేపాల్లో ఏమని పిలుస్తున్నారు? సగర్మత. ఏంటిది? సగర్మత. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటు జస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్ గురించి, అంటే జనరల్ నాలెడ్జ్ అని కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సమ్ మోర్ నేపాల్ హిమాలయస్ అడుగుతారు. సో వాటి గురించి మీకు కొన్ని నేమ్స్ చెప్తున్నాను చూడండి. కొన్ని మకాలు, నెక్స్ట్ వచ్చేసి దేవలగిరి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణ, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వీటితో పాటు చూస్తే ఇవన్నీ కూడా, అంటే కొన్ని నేమ్స్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్. సో ఎవరెస్ట్ కూడా మనకి నార్త్ ఇండియాలో అంటే గ్రేటర్ హిమాలయస్లో ఒక పార్ట్. నెక్స్ట్ ఇది నేపాల్లోకే ఎక్కువ ఉంది కాబట్టి నేపాల్ హిమాలయస్ని మనం లైట్గా కవర్ చేసాము. సో మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో తెలీదు. మన ఇండియాతో పాటు వరల్డ్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, నేబరింగ్ కంట్రీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ మనం అన్నీ ఒకసారి కవర్ చేసి ఉంటే అట్లీస్ట్ మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి K2. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి K2. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కాంచన్జంగా అన్న కాంచన్గంగా అన్న ఏదైనా ప్రొనౌన్సియేషన్ ఒకటే. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం. ఎక్కడుంది? మనకి సిక్కింలో ఉంది. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాకి హైయెస్ట్ పీక్ ఇది. ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఏమైనా ఉంది అంటే అది కాంచన్జంగా. ఎందుకు మనం దీన్ని తీసుకున్నామంటే ఇది అదర్ కంట్రీ కన్నా అంటే కొంచెం మన కంట్రీకి బిలాంగ్స్, ఇది కంప్లీట్గా ఇండియాకి బిలాంగ్స్. సో కాంచన్జంగా. నెక్స్ట్ మీకు ఫిఫ్త్ వన్ అనేది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ వన్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఏంటిది? మనం చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న నంగా పర్వత్, నెక్స్ట్ ఎవరెస్ట్, నెక్స్ట్ K2 వచ్చేసి మనకి POKలో ఉంది, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ కాంచన్జంగా సిక్కింలో ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నాంచా బర్వా. పేరు ఎప్పుడైనా విన్నారా? నాంచా బర్వా అనేది మనకి ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మనకి ఇండియాకి ఎట్ సైడ్ ఉందో తెలుసా మీకు? ఇది నార్త్ ఈస్ట్ ఇండియా. ఏంటిది? ఇది నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించింది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో నాంచా బర్వా అనే పర్వతం ఉంది. ఇది మౌంటైన్ అనేది అక్కడ ఉంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది బ్రహ్మపుత్ర నది అందరికీ ఐడియా ఉంది కదా. బ్రహ్మపుత్ర లార్జెస్ట్ రివర్ మన ఇండియాకి లార్జెస్ట్ రివర్ ఏంటి? బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర అనేది మన ఇండియాలోకి ఎలా వస్తుందో
సో మనకి టిబెట్ ఏరియా నుంచి నెక్స్ట్ టిబెట్ ఏరియా నుంచి అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నాంచబర్వా. ఓకేనా, నాంచబర్వా అనే పర్వతం గురించి అని చెప్పేసి మీకు ఇలా సింబల్ ఇస్తున్నాను. సో టిబెట్ అంటే చైనా, ఈ చైనా ఏరియా నుంచి నాంచబర్వా అనే కొండలో నుంచి అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం వెళ్తుంది, అస్సాం నుంచి బంగ్లాదేశ్ వెళ్తుంది, బంగ్లాదేశ్ నుంచి లాస్ట్లీ ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్ అంటే ఓషన్, ఇది ఓషన్లోకి కలిసిపోతుంది. ఓకేనా, ఏం కలుస్తుంది? బ్రహ్మపుత్ర. ఏంటిది? ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎలా వస్తుంది ఇండియాలోకి? నాంచాబర్వా అనే పర్వతం నుంచి లోపలికి వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నాంచాబర్వా. సో నాంచాబర్వా ఈజ్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో బ్రహ్మపుత్ర నది అనేది మనకి టిబెట్లో ఆరిజిన్ అయింది. ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మపుత్ర వచ్చేసి టిబెట్ మీన్స్ చైనాలో ఆరిజిన్ అయింది. చైనా నుంచి నాంచాబర్వా నుంచి ఇది జస్ట్ ఇండియాలో ఉన్న జస్ట్ 2 స్టేట్స్ని మాత్రమే టచ్ చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర నది ప్రతి ఒక్కదాన్ని టచ్ చేయట్లేదు, ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ని అస్సాంని మాత్రమే టచ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక క్వశ్చన్ చెప్పాలి, మీకు ఎలా అడుగుతుండొచ్చు క్వశ్చన్? సో నాంచాబర్వా పర్వత్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతుండొచ్చు. అరుణాచల్ ప్రదేశ్. నాంచాబర్వా పర్వతం నుంచి ఫ్లో అయ్యే రివర్ ఏంటి? బ్రహ్మపుత్ర నది. సో నెక్స్ట్ ఇలా అడుగుతుండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఏంటి? శారో ఆఫ్ అస్సాంగా దేన్ని పిలుస్తారు? శారో అంటే దుఃఖదాయకమైన, శారో ఆఫ్ అస్సాం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే దుఃఖదాయకమైన అస్సాంకి ఏంటిది అంటే అది కూడా బ్రహ్మపుత్రనే. బ్రహ్మపుత్ర ఎలా అయింది అంటే నేను చెప్తున్నాను చూడండి, ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ కొండ ఉంది నాంచాబర్వా, ఇది అరుణాచల్ ప్రదేశ్, దీని కింద అస్సాం. అంటే ఇది ఒక హైట్ ప్రదేశం. అస్సాం అనేది అస్సాం అనేది మనకు కొంచెం కింద ఉందన్నమాట. ఈ పైన నుంచి రివర్ వాటర్ కిందికి పడేటప్పుడు ఎక్కువ హై స్పీడ్లో వస్తాయి. హై స్పీడ్లో నుంచి ఇది కింది పడినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఏరియాలు కొట్టుకుపోవచ్చు, ఈజీగా ఫ్లడ్స్ రావచ్చు, వాళ్ళు ఏదైతే కట్టుకున్న ఇల్లు కానీ పొలాలు కానీ అని నాశనం అయిపోవచ్చు. అంటే బ్రహ్మపుత్ర నది వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, బట్ అస్సాంకి ఎక్కువగా ఇది ప్రాబ్లమేటిక్గా ఉందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడికి మనకి గ్రేటర్ హిమాలయస్ అని ఫినిష్ అయిపోయినాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నంగా పర్వత్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకి నేపాల్ నియర్ బై ఉంటుంది, నేపాల్ అండ్ ఇండియాకి షేరింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంచన్గంగా ఇన్ సిక్కిం అండ్ కేటు థర్డ్ వన్ వచ్చేసి కేటు, ఫోర్త్ వన్ వచ్చేసి కాంచన్గంగా, ఫిఫ్త్ వన్ వచ్చేసి నాంచాబర్వా. గ్రేటర్ హిమాలయస్ గురించి మనకు కంప్లీట్గా టాపిక్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనం లెస్సర్ హిమాలయస్ స్టార్ట్ చేద్దాం. లెస్సర్ హిమాలయాస్, లెస్సర్ మీన్స్ మనకి 4,500 నుంచి 3,000 లోపల హైట్లో ఉన్న వాటిని అంటారు. సో ఇక్కడ మనకు మౌంటైన్స్ అనేవి ఏం లేదు. ఇప్పుడు ఇది గ్రేటర్, కింద ఉన్నది లెస్సర్. మీకు చెప్పాను వీటి మధ్యలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఫామ్ అయినాయి, చూసారా? వీటి రెండుటి మధ్యలో ఉన్న గ్యాప్స్ని మనం వ్యాలీస్ అని అంటాం, వ్యాలీస్. ఓకేనా, ఈ వ్యాలీస్ ఇక్కడ మనకు మౌంటైన్స్ లేవు కానీ వ్యాలీస్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ వ్యాలీస్ ఉన్నాయి. సో ఏంటి? ఫస్ట్ వ్యాలీ వచ్చేసి మనకి ఇందులో ఉన్నది కాశ్మీర్ వ్యాలీ. ఏంటిది అది? కాశ్మీర్ వ్యాలీ. వి అని పెడుతున్నాను, వి మీన్స్ వ్యాలీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కులు వ్యాలీ. థర్డ్ వన్ వచ్చేసి మనకి పిన్ వ్యాలీ. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ వ్యాలీ. సో ఇంపార్టెంట్ వ్యాలీస్కి నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ వ్యాలీ అని. ఏంటిది అంటే నుమ్రా వ్యాలీ. ఫోర్త్ వన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి నుమ్రా వ్యాలీ అనేది ఎక్కడుంది అంటే మీకు సియాచిన్ గ్లేషియర్ గురించి ఐడియా ఉందండి. సియాచిన్ గ్లేషియర్ మీన్స్ అదొక మంచి కొండ, మనకు లడఖ్లో నియర్ బై ఉంటుంది. ఈ సియాచిన్ గ్లేషియాలో ఉంటుంది అనమాట. సియాచిన్ గ్లేషియాస్ నియర్ బై గ్లేషియాస్ అంటే మంచుకొండ. మనకు ఒక మంచుకొండ ఉంది, దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటది? హైయెస్ట్ వార్ బాటిల్ ఫీల్డ్ ఇన్ ద, అంటే ఎత్తైన యుద్ధ భూమి అని అర్థం అనమాట. అక్కడ మనకు ఒక కొండ ఉంది, ఇది దానికి నియర్ బై ఉందన్నమాట. నుమ్రా వ్యాలీ వచ్చేసి నెక్స్ట్. ఓకేనా. జస్ట్ ఎన్ని ఉన్నాయండి మనకి? కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ, ఇంకొక వ్యాలీ కూడా ఉంది ఇక్కడ, పుంగ్ వ్యాలీ. ఓకేనా. మీకు ఈ కులి, పిన్, పుంగ్, నుమ్రా, కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ, పుంగ్ వ్యాలీ, నుమ్రా వ్యాలీ. ఓకేనా. ఇవన్నీ మనకి ఎక్కడున్నాయి? లెస్సర్ హిమాలయస్లో ఉన్నాయి. ఇక్కడ దీనితో పాటు కొన్ని హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వ్యాలీస్ ఉన్నప్పుడు హిల్ స్టేషన్స్ కూడా ఉంటాయి కదా.
హిల్ స్టేషన్స్ ఏంటి అంటే మనకి కులు మనాలి ఈ హిల్ స్టేషన్స్ని మనం ఈజీగా గుర్తుపడతామండి. ఎందుకంటే మనం ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ హిల్ స్టేషన్సే కదా. కులు మనాలి కానీ, షిమ్లా కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైటల్ అనే హిల్ స్టేషన్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ మసూరి కానీ, నెక్స్ట్ అండ్ సమ్ మోర్ థింగ్ వచ్చేసి ధర్మాంచల అనేది మనకు కొంచెం హిందూ నేమ్ లాగా అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా కూడా ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ మన లెసర్ హిమాలయాస్లో మనం పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి మౌంటైన్స్ లేవు, జస్ట్ వ్యాలీస్. కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ, నుమ్రా వ్యాలీ వచ్చేసి సియాచిన్ గ్లేషియర్, పుంగ్ వ్యాలీ. నెక్స్ట్ హిల్ స్టేషన్స్ వచ్చేసి కులు మనాలి, షిమ్లా, నైటిల్, మసూరి, ధర్మాంచల. దట్స్ ఇట్.